బ్రహ్మోత్సవం రోజు స్వామివారి పాదుక అభిషేకంతో మనము ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇవాళ వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు. డైరెక్ట్గా భగవంతుడి పాదుకలకి కలియుగ ప్రత్యక్ష దైవము విశ్వయోగి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి పాదుకలకి అభిషేకం చేయడము, మనమందరము ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అంటే ఇది మన పూర్వజన్మ సుకృతము, మహా అదృష్టము, మహాభాగ్యము. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారమ్మా? స్వామివారి గురించి తెలియని వాళ్ళు. సంతోషం. మొన్న నేను ఆల్రెడీ సత్సంగం చేసుకున్నాం మనము ఆ ఊర్లో. ఇవాళ వర్షం పడే వాతావరణం ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని అయినంత తొందరగా ముగించేద్దాము. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వారు భూమిపైన వచ్చినటువంటి భగవత్ స్వరూపులు. భగవానుడు ప్రతి యుగములో వస్తారు. త్రేతా ద్వాపర యుగంలో వచ్చారు, కలియుగంలో ఆగిపోయారంటే అది మన అమాయకత్వం. ప్రతి యుగములో దేవుడు వస్తాడు. దేవుడు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మానవుడు అనేవాళ్ళు ఏదో తెలియనటువంటి ఒక గుడిలోనో ఒక రాయినో ఏదో ఒక రకంగా దేవుడున్నాడు అనే విశ్వాసముతో మనం ఎక్కడో మొక్కుతూనే ఉంటాం. భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం. ఒకవేళ మానవుడి యొక్క పనులు జరగకపోతే, మనిషి సంతోషంగా ఉండకపోతే, మనిషికి ఏదో ఒక రకమైన ఆటంకాలు వస్తూ ఉంటే, ప్రశాంతత జీవితంలో లేకపోతే, ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా మనిషి లోపల నమ్మక విశ్వాసాలు బలపడవు. భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం పూర్తిగా పోతుంది మనిషికి. అందుకనే ఒక రాయిలో కానీ ఒక గుడిలో కానీ భగవంతుడు ఉండడు. కేవలము నువ్వేదైతే విశ్వాసం పెట్టి ఆ రాయిలో భగవత్ శక్తిని ధారబోస్తావో, నీ విశ్వాసం అది శక్తిగా మారుతుంది. నీ భక్తితో ఆ రాయిలో శక్తి వస్తుంది. దాన్ని ఒక విగ్రహంగా ప్రతి మనిషి ఆరాధిస్తాడు. దాంట్లో దైవం ఉన్నాడు అని ఆరాధిస్తాడు. కాబట్టి అటువంటి పుణ్యక్షేత్రాలన్నీ మీ భక్తితోనే క్షేత్రాలుగా మారినాయి. అందుకనే భగవంతుడు అనేవాళ్ళు మనుషులలో మానవ రూపం దాల్చుకొని కేవలము ఈ విశ్వాసాన్ని బలపరచడానికి, మీరు కోరిన కోరికలు నెరవేర్చడానికి, మీ కర్మను ఛేదించడానికి, మీకున్నటువంటి సమస్యలు తొలగించడానికి ఒక రూపము దాల్చకపోతే అవి ఎంత కష్టపడినా ఒక రాయి మనకి సమస్యని తీర్చలేదు. కాబట్టి మానవ రూపంలో భగవంతుడు మానవ రూపం దాల్చుకొని వస్తారు. అలా వచ్చినటువంటి ఏకైక భగవత్ శక్తి స్వరూపులు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. భక్తులందరికీ కూడా నేను చెప్పాల్సింది ఏమిటంటే, నేను ఇవాళ 5 minutes కన్నా ఎక్కువ చెప్పను. మనమందరము ఆల్రెడీ సత్సంగాలు చేసుకుంటూనే ఉన్నాము. ఇవాళ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి 2 ముఖ్యమైన విషయాలు నేను మీకు ఇవాళ బల్లగుద్ది చెప్పాలనుకుంటున్నా. ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా తిరగండి, స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత నీ పని ఇక్కడ జరగలేదు అంటే ఈ భూ ప్రపంచంలో ఇంకా ఎక్కడ జరగదు. నువ్వు లాస్ట్కి వస్తావో ఫస్ట్కి వస్తావో నువ్వు నిర్ణయించుకో. కానీ ఇక్కడ ఒకవేళ నీ పని జరగకపోతే ఇంకా ఎక్కడ జరగదు, అది దాని అర్థం. ఎందుకంటే కర్మను ఛేదించే భగవంతుడు, కర్మను తీసే భగవంతుడు, మనిషిని భగవంతుడిగా మార్చే భగవంతుడు, మోక్షానికి అర్హత ఇచ్చే భగవంతుడు, మంచి జన్మని ప్రసాదించే భగవంతుడు, రుణానుబంధము నుండి బయటికి తీసుకువెళ్ళి భగవంతుడితో బంధాన్ని కలిపే భగవంతుడు ఈ భూమిపైన ఒక్కరే ఉన్నారు. కేవలం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే ఉన్నారు. నిస్సందేహంగా ఆయన భగవంతుడని ఎవరైతే ఆరాధించడం మొదలు పెడతారో తక్షణమే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అశరీర గ్రహాలు, దారిద్ర్య గ్రహాలు, దుష్ట గ్రహాలు, శుద్ర గ్రహాలు, యక్ష గ్రహాలన్నీ పటాపంచలైపోవాల్సిందే. మన ఆశ్రమంలో
1,00,000 మందికి పైగా క్యాన్సర్ పేషెంట్లు, లివర్ సిరోసిస్, సోరియాసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎటువంటి సమస్యలున్నా కేవలం ఈ ఆశ్రమంలో మాత్రమే ఒక డాక్టర్ చేయలేనిది, ఒక ఇంజనీర్ చేయలేనిది, ఒక సైంటిస్ట్ చేయలేనిది, అతీతమైనటువంటి దివ్య శక్తితో కూడినటువంటి మన విశ్వయోగి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే చేశారు, చేస్తారు. ప్రతి పౌర్ణమికి ప్రతి ఒక్క దంపత సమేతంగా వచ్చి ఈ ఆశ్రమంలో కేవలం మీ పాదం పెట్టండి అంతే. భగవంతుడు పాద స్పర్శ జరిగిన యొక్క స్థలము ఏదైనా మహాక్షేత్రాలు అయిపోతాయి. స్వామివారి ఇక్కడ పాదం మోపడమే కాక అతీతమైనటువంటి దివ్య శక్తిని ధారబోస్తున్నారు. కాబట్టి భక్తులు ఎవరైతే విశ్వాసంగా ఇక్కడికి వస్తారో ఖచ్చితంగా వాళ్ళ పనులన్నీ జరిగి తీరుతాయి. ఒక్కసారికి జరగకపోతే భగవంతుడా కాదా అనే సందేహాలు రాకూడదు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు, కానీ ఆనాడు కూడా కౌరవులకి చెప్పితే వాళ్ళు వినలేదు. మరి ఎందుకు వినలేదు వాళ్ళు అంటే, ఆనాడు కూడా భగవంతుడా కాదా అనేటువంటి సందేహాలు ఉన్నవాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఆనాడు కౌరవులకు వద్దురా నాయన యుద్ధము అని చెప్తే వాళ్ళు వినలేదు, వినకుండా యుద్ధం చేశారు. వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అది సూసైడ్ అన్నమాట వాళ్ళు చేసుకుంది. అయినా ఈగో అడ్డొచ్చేసింది. భగవంతుడు అనేది పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే యుద్ధం చేస్తాము అని అనుండేవాళ్ళు కాదు, కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళు కాలేదు. మరి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నమ్ముకున్నారు, పంచపాండవులు శ్రీకృష్ణుణ్ణి నమ్ముకున్నారు. శ్రీకృష్ణుణ్ణి నమ్ముకున్న తర్వాత 12 సంవత్సరాలు మంచి యవ్వన దశలో అడవికి వెళ్ళిపోయారు అందరూ. మరి అడవికి వెళ్ళినప్పుడు దేవుడు గదైనా ఈ 12 సంవత్సరాలు నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు, 12 సంవత్సరాలు నన్ను అడవిలకు పంపిస్తున్నాడు భగవంతుడు, నిజంగా ఆయన దేవుడు అయితే నా కర్మని తొలగించొచ్చని ఆ 5గురికి ప్రశ్న వచ్చిందా? రాలేదు. ఆయన 12 ఏళ్ళు పాపం అడవికి పంపించినా మరి ఆయన ఏం చేశారు? ఒక రాత్రి ఒక అడవిలో గడపడం అంటే కష్టం. ఒక త్రాచో ఏదో ఒక పురుగో ఏదో ఒక విష జంతువు వాళ్ళని ఏదైనా బాధ పెడితే ఒక క్షణంలో మనిషి చచ్చిపోవచ్చు, అంతే కదా. ఎంత యోధులైనా చిమ్మటి చీకటిలో ఏదైనా కరిస్తే ఎలా తెలుస్తుంది? అంటే 12 ఏళ్ళు అక్కడ కష్టపడుతున్నది పాండవులే అని మనం అనుకుంటున్నాం, కానీ ఎట్టి కష్టాన్ని రాగనివ్వకుండా మోసింది శ్రీకృష్ణుడు. ఇక్కడ కష్టము మనం కొంత అనుభవించినా బలమైనటువంటి కష్టము మనము మొయ్యనివ్వకుండా మోసేది భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. మరి 12 ఏళ్ళు అడవిలో ఉండి వచ్చినవాడు అసలు వారం రోజులు మనం ప్రయాణం చేస్తే ఆకలికి మనకి మంచి ప్లేసెస్ దొరకక, నిద్ర లేక సరిగ్గా కొత్త ప్లేసెస్లో ఎన్నో కష్టాలు కదా. వారం రోజులు ఇంటికి వస్తే అలసిపోయి 2 రోజులు పడుకుంటారు. అట్లాంటిది 12 ఏళ్ళు కాఠిన్యమైనటువంటి అడవి జీవితము. నేల మీద పడుకోవాలి, ఒక దగ్గర నీరు దొరుకుతుంది, ఒక దగ్గర నీరు దొరకదు. మంచి నీరు దొరకవచ్చు, మంచి నీరు దొరకకపోవచ్చు, మంచి ఆహారం దొరకకపోవచ్చు. అంటే ఎంత అలసిపోయి ఉంటుంది శరీరం. సడన్గా 12 ఏళ్ల తర్వాత వచ్చి యుద్ధంలో వెళ్ళగానే గెలవగలమా? అంత శక్తి, అంత బలం ఎక్కడి నుండి వచ్చింది? భగవంతుడు నిలబడ్డాడు కాబట్టి ఆ 12 ఏళ్ళు వాళ్ళు కష్టపడ్డారు అనుకున్నారు, కానీ ఎక్కడ గురిగింజంత బలం కూడా తగ్గకుండా తీసుకుని వచ్చి గెలిపించాడనమాట శ్రీకృష్ణుడు. అదే విధంగా భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు ఎక్కడైనా ఉండండి, ఎంత పెద్ద మేధావైనా ఉండండి, ఎంత పెద్ద పైల్వానైనా ఉండండి, ఎంత పెద్ద దాదా అయినా ఉండని, ఆయన నిర్ణయిస్తే నీ భూముల సమస్యలు ఎవరైనా కబ్జా పెట్టిన వాళ్ళు ఏది అవసరం లేదు. నీకు బలము స్వామి వారిని ఒక్కరిని నమ్ముకోండి చాలు. నిస్సందేహంగా మీ పనులు అయిపోతాయి, నిస్సందేహంగా మీ సమస్యలు తీరిపోతాయి. బలవంతుడు అనుకున్నవాడు బలహీనుడండి. బలవంతుడు నేను బలవంతుడని చెప్పుకోడు.
బలహీనుడే బలవంతుడిగా చూపించుకుంటూ ఉంటాడు. స్వామివారు ఎంత బలవంతుడంటే మనము మన జీవితంలో భర్తతో, పిల్లలతో, భార్యతో, అత్తతో, మామతో ఈ తగువులే సరిపోతున్నాయి. నీ కర్మని ఛేదించడానికి ఒక్కొక్క క్షణము జీవితంలో శరీరం ఉన్నంత వరకు, శరీరం వదిలిన తర్వాత కూడా భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు తనని నమ్మిన భక్తులకి పరిపూర్ణమైనటువంటి శక్తిని ధారపోస్తూ వాళ్ళలో కర్మ దోషాలతో కూడిన గ్రహాలతో ఆయన సర్వదా పోరాడతారు. కాబట్టి భగవంతుడు అంటే సామాన్యమైన విషయం కాదు. పట్టుకున్నవాడు వదిలాడంటే జీవితంలో అసలైన సత్యాన్ని వదులుకున్నట్టే, అసలైన శక్తిని వదులుకున్నట్టే. కాబట్టి భక్తులారా, భగవంతుడు అనడానికి నిదర్శనాలు లక్షలున్నాయి. ఆశ్రమంలో వచ్చిన వాళ్ళందరికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. వాళ్ళకి జరగని పనంటూ లేదు. ఎటువంటి సమస్య అయినా, ఇంట్లో దొంగలు పడ్డారమ్మా అంటే కూడా భగవంతుని మొక్కుకుంటే ఆ దొంగ ఎక్కడో చిక్కి మీకు వచ్చిన ధనం తీసుకొచ్చి ఇచ్చిన ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు మనకున్నాయి. భూమి అమ్ముకొని డబ్బులు ఇవ్వక పారిపోయిన వాడు స్వామివారిని నమ్ముకుంటే వచ్చి డబ్బులు ఇచ్చిన వాడు ఉన్నాడు. ఎందుకు? ముందున్న వాడి మీద ఉన్న గ్రహాలు వాడి మనసుని మార్చేస్తాయి. ఆ గ్రహాన్ని తీసి మళ్ళీ నీ మనసులో నీ మీద వాడికి ఏదో జాలి కలిగేలాగా చేసే ఏకైక శక్తి సంపన్నులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే. కాబట్టి నేను ఇది ప్రతిసారి చెప్తున్నానని మీరు నా మీద ఏదైనా తప్పుగా ఆలోచించినా నాకు అభ్యంతరం లేదు. ఒక గురువుని నమ్ముకున్న తర్వాత నీ సొంత తల్లి నీ మలమూత్రాదులు గడుగుతుంది, నీ సొంత తల్లి నేను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటుంది, అన్నీ చేస్తుంది. కానీ ఎవరో పక్కింటి ఆమె చాక్లెట్ ఇచ్చిందని, లేకపోతే పక్కింటి ఆమె నాకు రోజు పంచపక్ష పర్వణాలు పంపిస్తుందని సడన్గా ఈమె నీ తల్లి అంటే ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? అదేవిధంగా భగవంతుడు నువ్వు ఆయన్ని భగవంతుడుగా నమ్మాలని ఆశించడు. కానీ నీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడు ఒక శక్తిని నీ కర్మకి తగ్గట్టుగా ధారపోస్తారు. ఆ శక్తిని నిలుపుకోవాలంటే నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పాటు సహనం ఉండాలి. సడన్గా మీరు ఎప్పుడు జరుగుతారంటే ఆఖరిగా ఇంకొక 6 నెలల్లో నీ కర్మ పోతుంది అన్నప్పుడు కరెక్ట్గా ఇది నిజమా కాదా, ఇంకొకరు ఉంటే తొందరగా అయిపోద్దంట, వాళ్ళు పక్కన బాబాజీ ఇంటికి వెళ్ళారంట తొందరగా అయిపోయిందంట పని అని చెప్పి డైవర్ట్ అయిపోతారు. నీకు ఇన్ని రోజులు సేవ చేసిన నీ తల్లి నీకు ఎట్లా దూరం అయిపోతుందో అదేవిధంగా నీకు ఇన్ని రోజులు కష్టపడి స్వామివారు ఏదైతే గ్రహాలను తీయడానికి నీకు ఒక కవచం వేసుకుని నీ దోషాలని మొత్తం తీయడానికి ఆయన ధారపోసిన శక్తి అంతా నీ మనసు కదిలినప్పుడు నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గురువుని, ఒక దైవాన్ని ఆఖరి వరకు పట్టుకో. పోనీ గెలిస్తే గెలిచా, ఓడిపోతే ఓడిపోయాం. అందరం చచ్చిపోవాల్సిన వాళ్ళమే, అందరికీ వ్యాధులు వచ్చేవే, అందరు అనారోగ్యాలతో బాధపడవలసిందే. సొంత తల్లిదండ్రులు కూడా ఒకసారి వివాహం చేసిన తర్వాత ఆ ఇంట్లో సపోజ్ ఒక కొడుకున్నాడు అనుకో, నువ్వు మళ్ళీ ఆ పుట్టింటికి ఏదైనా భర్తతో ప్రాబ్లం వస్తే 4 రోజుల తర్వాత ఇంట్లో అమ్మగారి ఇళ్లలోనే రాజకీయాలు మొదలైపోతాయి. నీ సొంత తల్లి ఇంట్లోనే రాజకీయాలు మొదలవుతాయి. అట్లాంటిది మనకు ఏమి చేసుకోలేదు, గురువుకి నమ్ముకుంటున్నాం అంతే. ఆయన కేవలం నీ విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుడున్నాడనే నిదర్శనాలు చూపించడానికి ఈ భూమి పైన మానవ రూపం దాల్చి వచ్చి క్షణ క్షణము భక్తుడి గురించి వాళ్ళ కర్మలు భుజాల మీద మోసుకుని తిరుగుతున్న ఏకైక భగవత్ స్వరూపులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. కాబట్టి నిస్సందేహంగా భక్తులు విశ్వసించిన దాన్ని వదలద్దు. ఒక తల్లి నీకు ఒక తల్లి గర్భం నుండి నువ్వు పుట్టిన తర్వాత ఆ తల్లి నీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా నీకు సంబంధం లేదు. కానీ ఆఖరి వరకు ఆమె తల్లిగానే నువ్వు నమ్ముతావు. అదేవిధంగా భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు భూమిపైన పుట్టిందే మానవుల కర్మ తీయడానికి, ఆయన కర్మలు తీసుకోవడానికి పుట్టలేదు. దేవుడు అనేవాళ్ళు భూమిపైన మళ్ళీ మళ్ళీ రావడానికి కారణం ఏమిటంటే కేవలం మనిషి యొక్క కర్మను తీయడానికి వస్తారు. ఎందుకు వస్తారు కర్మలు తీయడానికి? మనిషి అనేవాడు సత్యం మీద నిలబడలేడు. చిన్న చిన్న కోరికలు నెరవేరకపోతే దైవానికి దూరం అయిపోతూ ఉంటారు.
ఏది అవసరమో ఏది అవసరము లేదో తెలియని అమాయకుడు, దైవ జ్ఞానము లేనివాడు, దైవం యొక్క విలువ తెలియనివాడు, దైవం యొక్క శక్తిని తెలుసుకోలేనివాడు, శరీరం ఉన్నంత వరకు నాకు ఇది బాగుంటే చాలు, నన్ను ఒకరు గౌరవిస్తే చాలు, నేను ఒకరికి నన్ను ఒకరు జై జైలు కొడితే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నేను ఒక అద్భుతమైన ఆస్తి అంతస్తులు ఒక గొప్ప రాజభవనం కడితే చాలు, మంచి కార్లు ఉంటే చాలు. ఇది ఎన్ని రోజులు ఉంటుందండి మీ దగ్గర? శరీరం వదిలే వరకు మాత్రమే ఉంటుంది. శరీరం వదిలేసిన తర్వాత నీ కార్లు వస్తాయా, నీ ధనం వస్తుందా, నీ హోదా వస్తుందా, నీ పరపతి వస్తుందా? ఎంతోమంది రాజకీయ నాయకులు భూమిపైన పుట్టిన వారు రాజయోగాలు అనుభవించి ప్రేతాత్మలైపోయారు. ఏం లాభము? శరీరము ఉన్నంత వరకే. మిమ్మల్ని దైవాన్ని పట్టుకోవాలంటే మీకు ఇప్పుడు ఒక చిన్న పిల్లకి చదువుకో అమ్మంటే అది చదువుకోదు, చాక్లెట్ ఇస్తే చదువుకుంటుంది, చాక్లెట్ ఇవ్వకపోతే అది చదువుకోదు. ఆ చాక్లెట్ ఎందుకు ఇస్తారు? దానికి ముందు శాశ్వతమైనది పట్టుకుంటుంది కదా, చదువుకుంటే బాగుపడుతుందని మీరు ఇస్తారు. అదేవిధంగా స్వామివారు మీరు దైవాన్ని నమ్ముకొని పూర్తిగా ఆ భగవత్ శక్తికి సరెండర్ అవ్వడానికి ఎన్నో నిదర్శనాలు చూపిస్తున్నారు. ప్రతి ఇంట అద్భుతాలు చూపిస్తున్నారు. అయినా భగవంతుడిని పట్టుకోవడం లేదంటే అది నీ అమాయకత్వం మాత్రమే. పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి భగవంతుడి పైన. స్వామి పారు భూమిపైన పుట్టినటువంటి మానవ రూపం దాల్చినటువంటి భగవంతుడు సర్వేశ్వరుడు. ఆయన చెయ్యలేనటువంటిది ఏమీ లేదు. నీ సమస్య చాలా చిన్నదై ఉంటుంది, ఆయన నీ మొత్తము జీవితాన్ని కదిలించే శక్తి ఆయనకుంది. నీ శరీరములో ఎటువంటి నీ గర్భంలో ఎటువంటి బిడ్డని ప్రవేశింపజేయాలో ఆయనకి తెలుసు. నీకు నీ జీవితానికి ఎటువంటి కర్మలు వస్తే నువ్వు బాధపడతావో ఆయనకు తెలుసు. కాబట్టి భగవంతుడు అనేవాడు సూక్ష్మాతి సూక్ష్మంగా మనల్ని చూసుకుంటారనేది నిదర్శనము కేవలం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే. భక్తులందరికీ నేను చెప్పేది ఒకే విషయము. మనం ఎన్నో పురాణాలు చదువుకున్నాము. ఎవరైతే కష్టపడి జీవితం గడిపారో కానీ నమ్ముకున్న దాని విశ్వాసం వదలకుండా గట్టిగా పట్టుకున్నారో వాళ్ళందరూ చరిత్రలో దేవుళ్ళై నిలిచిపోయారు. శ్రీరామచంద్ర ప్రభు జీవితము అసలు నన్ను కొంతమంది అడిగారు, అమ్మా ఈ పూజలు అంటున్నారు మీరు, మేము నవగ్రహ శాంతి చేశాము, రాహుకేతు చేశాము, శని చేశాము, ఇన్ని పూజలన్నీ చేయించుకున్నామమ్మా, మాకేం ఫలితం రాలేదని. పూజ చేసేవాళ్ళు భూమి మీద బోళ్ళంతమంది ఉన్నారు, సందుకి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. పూజ చేస్తే ఫలితాలు రావు. పూజకి పుణ్యం కావాలి, పుణ్యాన్ని శక్తిగా మార్చడానికి తపస్సు కావాలి. అలా భూమిపైన తపోశక్తి కలిగిన ఏకైక విశ్వయోగి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే. అందుకే ఆయన చేయించిన పూజలలోనే ఫలితాలు వస్తాయి. ఏదో మేము 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం, పూజ చేసాం, చాలా పెద్ద పూజ చేసాం, 10 మంది పండితులు వచ్చారంటే ఫలితాలు రావండి. మనము చాలా సూక్ష్మంగా గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, శ్రీరామచంద్ర ప్రభువుని అడవిలలోకి వెళ్ళిపోమన్నప్పుడు ఆయన సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకుని వెళ్ళినప్పుడు హనుమంతుడు వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. హనుమంతుడికి అనుమానం రాలేదు, ఈయన భార్యను తెచ్చుకోలేనోడు మాకేం చేస్తాడని అనుకున్నాడా హనుమంతుడు? ఈయన భార్యనే తీసుకురాలేకపోతున్నాడు, సీతమ్మ వారిని, ఇంత పెద్ద యోధుడు, ఈయన నాకేం చేస్తాడు అనే అనుమానం వచ్చిందా హనుమంతుడికి? అందుకే ఇవాళ శ్రీరాముడి దేవాలయాల కన్నా హనుమంతుడి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. భగవంతుడు బలహీనుడు కాదు. చరిత్రకారులను చేయడానికి ప్రతి కార్యం ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళతో చేపిస్తుంటారు. శరీరం ప్రతి ఒక్కరు వదలాలి. ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం వస్తుంది, ప్రతి ఒక్కరికి అందం తగ్గిపోతుంది, శరీరం సహకరించని స్థితి వస్తుంది. ఇవాళ ప్రేమించిన వాడు రేపు ద్వేషించే స్థితి వస్తుంది. మన అదృష్టాలు, మన జీవితంలో ఉన్న గొప్పతనాలన్నీ దెబ్బతినే సమయాలు వస్తాయి. ఆఖరిగా నీవు ఒక ఏకాకి అయిపోతావు, నీ జీవితంలో ఏది ఉండదు. ఒక వృద్ధుడిని చూడండి మీరు వెళ్ళి ఎప్పుడైనా, పాపము వాడి సందర్భం లేని విషయాలన్నీ మనకు చెప్తుంటాడు. ఎందుకు చెప్తాడంటే
వాళ్ళతో మాట్లాడేవాడు కూడా దిక్కులేడనమాట. అయ్యో వృద్ధుడు కదా అని చెప్పి అక్కడ పక్కన పడేస్తారు. మనకి పనికిరాని సామాన్ ఎట్లా పెట్టుకుంటారో అట్లా వదిలేస్తారు. వాళ్ళకి టైం కూడా ఎవరు ఇవ్వరు. ప్రతి మనిషి జీవితంలో ఇదే రాబోతుంది. కానీ ఈ సమయంలో మీరు చిక్కించుకున్నది ఎవరిని? భగవాన్ శ్రీ రామదూత స్వామి వారిని మనకు చిక్కారు. భగవంతుడు చిక్కాడు. నువ్వు వృద్ధురాలివైనా జనాలు నీ దగ్గరికే వస్తారు. ఎందుకు? దైవాన్ని నమ్ముకున్న వాడిని ఎవరు వదులుకోలేరు. సామాన్యమైన జీవితం కొన్ని కోట్లు సంపాదించినా నేను వదిలేసుకుంటారు. కానీ దైవాన్ని పట్టుకున్న వాళ్ళు వృద్ధుడైనా కాళ్ళు చేతులు పనిచేయకపోయినా వాళ్ళ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఏదో దొరుకుతుందని. అది మీకు సాధించుకునే అవకాశము భగవంతుడు ఇచ్చారు. మీ ద్వారా వ్రతాలు చేయిస్తున్నారు, మీ ద్వారా హోమాలు చేయిస్తున్నారు, మీ ద్వారా సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం జరుగుతుంది. అన్ని నోములు నోచుకుంటున్నారు, 21 రోజుల దీక్షలు చేస్తున్నారు, నృత్య తపస్సు చేస్తున్నారు, యజ్ఞయాగాలు చేస్తున్నారు. స్వామివారిని మాత్రం ఎవ్వరూ పట్టుకోవట్లేదు. పట్టుకోవడానికి కొన్ని కోట్ల అవసరం లేదు. మన స్వామివారికి వజ్ర వైడూర్యాలతో కిరీటాలు అవసరం లేదు. ఒక్క మనస్సు నిలిపి భక్తి ఉంటే చాలండి. దాసులైపోతారు రామదూత స్వామివారు. భక్తికి దాసుడవుతారు మన గురువుగారు. సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి గురువులు మనకి దొరకరు. కాబట్టి నేను ప్రతి ఒక్క భక్తుడికి ఒక్కొక్కరికి పర్సనల్గా చెప్తున్నా, ఇదొక అవకాశము. భగవంతుడు, తల్లిదండ్రులు మనకి జీవితంలో అందరూ వస్తారు, లైఫ్లో వెళ్ళిపోతారు. కానీ ఒక జన్మలో గురువు దొరకడము, దైవమే ఒక గురువుగా మన దగ్గరికి రావడం అంటే ఇది మన అదృష్టం. గట్టిగా పట్టుకోండి. మాయతో కూడిన ప్రతి కోరిక నెరవేరుస్తారు. అది నాకు పెద్ద విషయం కాదు. ఒకసారి ఏమవుద్దంటే, శ్రీకృష్ణుడు నారదుడు కూర్చొని ఉంటారు. శ్రీకృష్ణుడు భక్తులందరికీ దర్శనం ఇస్తుంటారు. భక్తులందరూ ఒక్కొక్కరు లైన్లో వచ్చి శ్రీకృష్ణుడికి దండం పెట్టుకొని కష్టాలు చెప్తుంటారు. స్వామి మాకు ఇల్లు కావాలి, ఓకే. స్వామి మా పిల్లలకు వివాహాలు కావాలా, ఓకే. వరాలు ఇస్తుంటారు. ఒక భక్తుడు వస్తాడనమాట. వచ్చి కూర్చుంటాడు. స్వామి నాకు భక్తి కావాలి స్వామి అని. నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చో అని చెప్పి ఆఖరి వరకు కూర్చోబెడతారు. దాదాపు 1000 మంది భక్తులకు దర్శనం ఇస్తారు, కానీ ఈయనకు మాత్రం ఇవ్వరు. లాస్ట్లో ఈయనని చూసి ఆశీర్వదించి పంపించేస్తాడు. నారదుడు ఇవన్నీ చూస్తుంటాడు. నారదుడు అడుగుతాడనమాట, స్వామి ఇంతమంది భక్తులకి సింపుల్గా వరం ఇచ్చేశారు కదా, మరి ఈయన ఒక్కడికి మాత్రము ఆ 500-600 మంది వెళ్ళే వరకు ఎదురు చూపించి కూర్చొని ఎందుకు ఆశీర్వాదం ఇచ్చారు స్వామి మీరు? ఆయన అడిగింది కేవలం భక్తే కదా. అది ఆయన పెద్ద బంగ్లాలో, వజ్రవైడూర్యాలో, డబ్బులో, హోదాలో, పరపతిలో ఇవన్నీ అడగలేదు కదా, సింపుల్ అడిగాడు చాలా. అప్పుడు భగవంతుడు అంటాడు, ఆయన భక్తి అడిగాడు అంటే ఎవరిని అడిగాడు? నన్ను అడిగాడు. నన్ను అడుగుతున్నాడు ఆయన భక్తి అంటే. అందుకనే నేను అన్నీ పరీక్షించుకోవాల్సి వచ్చింది. ఎవరైతే భక్తుడు ఉంటాడో వారు మాత్రమే భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి సొంతమై ఉంటారు. దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా అవసరం లేదండి. హృదయానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. శారీరకంగా ఎంత దూరం ఉంటే ఏం పర్వాలేదు. హనుమంతుడు ఎంతో దూరంగా ఉన్నాడు. అర్జునుడు కూడా ఎప్పుడు దగ్గరేం లేడు. దేవుడి దగ్గర శిష్యులు ఉండవలసిన అవసరం లేదు. మనస్సును ఉండాలి. దేవుడికి దగ్గరని మనస్సును నిలపాలి. భక్తుడు ఎందుకు ఉండాలంటే గురువు యొక్క ఆశయాలకి పనిచేయడానికి భక్తుడు తయారవ్వాలి. ఒక మంచి భక్తుడు ఒక మంచి శిష్యుడు అవుతాడు. ఒక మంచి శిష్యుడు ఒక గొప్ప గురువు అవుతాడు. ఈ గొప్ప గురువు కొన్ని లక్షల జన్మలెత్తి దైవంగా నిలిచిపోతారు. అలా ఈ భూమి పైన మన గురించి వచ్చిన అవతార పురుషులు, మహా అవతార పురుషులు, ఈ కలియుగంలో అన్నిటికన్నా శక్తివంతమైన అవతార పురుషులు, శ్రీరాముడు శ్రీకృష్ణుడి కన్నా కూడా శక్తివంతమైన అవతార పురుషులు ఈ భూమి పైన మన మధ్యలో ఉన్న మన భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే. అయితే భక్తులారా, ప్రతిసారి చెప్తున్నది నేను చెప్తూనే ఉన్నాను స్వామివారి గురించి, కానీ మనసులో మాత్రం కదలికలు లేవు. ఎవ్వరు కూడా పౌర్ణమి ప్రోగ్రామ్స్, స్వామివారి ప్రోగ్రామ్స్కి ఫంక్షన్లు వస్తే వెళ్ళిపోతారు.
నేను ఒక చిన్న విషయం చెప్తానండి. నువ్వు ఇంట్లో ఒక విందు భోజనం తయారు చేసి ఒక 100 మందిని పిలిస్తే నీ ఇంటికి భోజనం చేయడానికి 100 మంది వస్తారు, అవునా? ఒక మనిషికి క్యాన్సర్ వచ్చో ఏదో భయంకరమైన వ్యాధి వచ్చో మంచం మీద బడి ఉన్నాడు, అదే పంచపక్ష పర్వన్నం నువ్వు పెడతానంటే నిన్ను చూడడానికి ఎవరైనా వస్తారా? ఎవ్వరు రారు. అట్లాంటి వాళ్ళని ప్రధాన స్థితిలో చూసే ఏకైక శక్తి స్వరూపుడు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. ఆయన మాత్రమే మనం విందు భోజనాలకు ఎలాగైతే వెళ్తామో అలా ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంటు, లివర్ సిరోసిస్, సోరియాసిస్, శరీరం వదిలే వాళ్ళందరూ గ్రహ ప్రభావాలు, వాళ్ళ లోపలుండే గ్రహాలు, వాళ్ళ లోపలుండే బలహీనలు, వాళ్ళ లోపలుండే ఎన్నో చెడు దగ్గర ఫస్ట్ స్వామివారు వాళ్ళనే స్పర్శ చేసుకుంటారు. అలాంటి గురువులు ఎవరికి దొరుకుతారండి? మనం వెళ్ళి పనికిరాని ఫంక్షన్లు, పనికిరాని మీటింగ్లు, పనికిరాని ప్రోగ్రాంలకు వెళ్ళి సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఎప్పుడు గురునామ స్మరణలో, భగవత్ నామస్మరణలో మనిషి తరించాలి. స్వామివారి నామము తప్ప ఇంకా ఏది మన మనసుకి రాకూడదు. మీ కాపురము, మీ పిల్లల కాపురాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్. స్వామీజీ విల్ లుక్ ఇన్ టు ఎవ్రీథింగ్. సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఆయన చూసుకుంటారు. ఎప్పుడు మీరున్నారని వదిలేసిన తర్వాత మళ్ళీ నేను చూసుకోవాలనే భావన నీకు వస్తుందంటే ఇంకా నువ్వు పరిపూర్ణమైన గురువుకి శిష్యుడు కాలేదని అర్థం. నీ భక్తిలో లోపం ఉంటేనే, అమ్మో స్వామి నేను ఇది చేసుకోవాలి కదా, అమ్మో స్వామి నాకు ఇది కావాలి కదా, మా పిల్లలు అభివృద్ధిలో రావాలి కదా, వాళ్ళకి సమస్య ఉంది కదా అని మైండ్లో వస్తుంటాయి. నిజంగా గురువుని నమ్మిన వాళ్ళకి అసలు సమస్యలు ఎందుకు కనబడతాయి? ఆయనే కనబడుతుంటారు. ఓహో ఈ ప్రాబ్లం ఉందంటే హీఈస్ దేర్ టు గివ్ సొల్యూషన్ అనే భావం నీకు ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? ప్రతి పౌర్ణమికి రావాలి, ఇంట్లో గురునామస్మరణ చెయ్యాలి, ప్రతిరోజు 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట కేటాయించి మనసుని ఏకాగ్రతగా ఏ ఆలోచన లేని స్థితికి తీసుకురావాలి. కేవలము మన మనసులో స్మరిస్తే వాళ్ళ పని అయిపోయే స్థితి, అంతటి శక్తిని పొందాలి. అది మీకు మీరు పొందలేరు. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి జీవితాన్ని చరణాంకితం చేసి ఆయనని పరిపూర్ణంగా నమ్ముకుంటే ప్రతి ఒక్కరు కొన్ని వేల మందికి ఉపకారం చేసేటువంటి దేవతలుగా మారచ్చు. అలా మార్చే శక్తి కేవలం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి మాత్రమే ఉంది. ఆయన మాత్రమే మనకి ఇవ్వగలరు. కాబట్టి మన లోపల మాయని బయటకు తీయాలి. ఫస్ట్ ఎవరన్నా ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది అనగానే బాగా దగ్గర చుట్టాలు కదా. మరి దగ్గర చుట్టాలు మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఏమయ్యారు? ₹1 అవసరం ఉందన్నప్పుడు ఏమన్నా అయ్యారు? ఒక పూట భోజనం పెట్టడానికి ఏమయ్యారు? ఈ చుట్టాలందరూ రారు మన దగ్గర. కాబట్టి మనము కూడా కొంచెము నిజాయితీ ఉండాలి. అరే నా గురువు నాకు ఇంత చేస్తున్నారు కదా, నాకు ఇప్పుడు ఈ ఫంక్షన్ అవసరమా, ఆయనతో ఏమో కర్మలు తీయించుకొని నేను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం అవసరమా అనే భావం నీకు రావాలి. అంటే క్షణ క్షణము నువ్వు ప్రశాంతంగా అన్నం తింటున్నావంటే ఎందుకు తింటున్నావు? గురువు అనుగ్రహం ఉంది కాబట్టి తింటున్నావు. కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎన్ని వ్యాధులు అంటే కడుపు నిండా వాడు భోజనం చేయలేడు, కంటి నిండా నిద్రపోలేడు. ఇంత భయంకరమైన స్థితి. ఇవాళ ఈ స్థితి నుండి బయటకు తీసి నువ్వు ప్రశాంతంగా స్వామిని నమ్ముకుంటే ఎక్కడైనా ఒక్కరు ఉండొచ్చు, భయం లేదు. ఎక్కడైనా ప్రశాంతంగా తినచ్చు, ఏది తిన్నా అరిగిపోతుంది, ఎక్కడున్నా నిద్రపడుతుంది, ఏ టెన్షన్ ఉండదు, ఏం జరుగుతుందో అనే భయం ఉండదు. డబ్బులు వస్తాయో పోతాయో ఏమవుతాయో తెలియదు. మనం ఏం పోగొడుకుంటున్నామండి? మనం వచ్చినప్పుడు ఏమైనా తెచ్చుకున్నామా? వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? సో మనం ఏం పోగొట్టుకుంటున్నాం అసలు? నువ్వు ఏదైనా పర్మనెంట్గా నీతో మోసుకొని వెళ్ళేదైతే పోగొట్టుకుంటున్నాను, అయ్యో ఇది నాది మిస్ అయిపోతుంది అనుకోవచ్చు. ఏం తీసుకెళ్ళావు కదా, ఇంకేం పోగొట్టుకుంటావు నువ్వు? దేవుడు చిక్కాడు మనకి, ఆయనని పట్టుకొని దైవంగా మారండి అందరూ. ఎవరైతే తపస్సు చేయాలనుకుంటున్నారో, దేవతలుగా మారాలనుకుంటున్నారో, ఇటువంటి విద్యలు కొన్ని భూమిపైన ఉన్నాయి, కానీ మనుషులకు తెలియదు. ఏదో అందరిలాగా సామాన్యంగా స్వామివారి గురూజీ అనుకుంటున్నారు. ఆయన గురూజీలు చమత్కారాలు చేసేవాళ్ళు కాదు, గారడీలు చేసేవారు కాదు. ఒక సత్యం, ప్రతి మనిషిని దైవంగా మార్చడానికి వచ్చిన అతీతమైన దివ్య శక్తి. మనమేదో పనికిరాని బిల్డింగులు, పనికిరాని విషయాల గురించి ఉన్నాం. ఏ శరీరానికి ఆ రుణం పోతుంది?
పిల్లలు పోతారు, భర్త పోతాడు, తల్లిదండ్రులు పోతారు, అందరు పోతారు. ఆఖరికి మనం ఒక్కరిగా మిగిలిపోయినప్పుడు మన ఆత్మస్వరూపుడు ఎక్కడికి చేరుతాడనేది మీరు చూసుకోవాలి. ఆ లెక్క చేసి అటువంటి స్థితిని కల్పించి ఆ ఆత్మస్వరూపుడికి దైవానుగ్రహాన్ని కలిగించి, పుణ్యము శరీరం ఉన్నప్పుడు నీకు ఎంత పుణ్యం కావాలో అంత పుణ్యముతో నింపి అంతటి పుణ్యకార్యాలు చేయించి ఒక సామాన్యమైన మనిషిని కూడా భగవంతుడిగా మార్చే శక్తి కేవలం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి మాత్రమే ఉంది. మీరందరూ కూడా ఎవరైతే సీరియస్గా అమ్మ మేము తపస్సు చేస్తాము, మేము కొన్ని కుటుంబాలకు ఉపకారం చేయాలి, దీనికి ఏం పెద్ద క్వాలిఫికేషన్లు అవసరం లేదు, మీరు పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు, మీరు గొప్పగా స్పీకర్లు అవ్వాల్సిన అవసరం లేదు, శాస్త్రాలు రావాల్సిన అవసరం లేదు, పురాణాలు తెలియాల్సిన అవసరం లేదు, అసలు జీవితంలో రాముడు కృష్ణుడు ఉన్నాడని గుళ్ళు ఉన్నాయని తెలియాల్సిన అవసరం అసలుకి లేదు. ఏముండాలంటే నీ మనసులో ఉన్న సంకల్పము, నీ గురు చరణాల మీద భక్తి పరిపూర్ణంగా ఉండాలి, అంతే నీ పని అయిపోతుంది. కాబట్టి ఎవరి మనసులో అయితే అమ్మ నాకు నిజంగా పుట్టినందుకు నా జన్మ పశువుల్లా కాకుండా ఈ జన్మని సార్థకం చేసుకుంటాను, నేను కొంతమందికి ఉపకారం చేస్తా, నేను కొంతమందికి అనారోగ్యాలు తీయాలి, నేను కొంతమందికి నా సమస్యలతో పాటు ఇతరులకు సమస్యలు తీసే స్థితికి ఎదగాలి అనే మనసులో సంకల్పం పెట్టుకున్న వాళ్ళు మీ పర్సనల్ నంబర్లన్నీ నాకు ఇవ్వండి. 100% నేను వాళ్ళతో దగ్గరగా ఉండి సపోర్ట్ చేసి స్వామివారి ద్వారా ఎంతో శక్తివంతులను తయారు చేయడానికి పరిపూర్ణమైన సపోర్ట్ నేను ఇస్తాను అందరికీ. కాబట్టి భక్తులారా, ఈ ప్రోగ్రామ్స్కి రావడం మిస్ కాకండి. ఎందుకంటే ఫెయిల్ అయ్యేవాడు క్లాసులు మిస్ అయితే ఫెయిల్ అయిపోతాడు. ఎప్పుడు ఒకటి కంపల్సరీ, మనం ఏంటి మనకు ఆకలి ఎలా ఉంటుందో దేవుడి మీద పిచ్చి అలా ఉండాలి. ఆకలి పొద్దున కాగానే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం కాగానే లంచ్, సాయంత్రం కాగానే స్నాక్స్, ఈవినింగ్ కాగానే డిన్నర్, మళ్ళీ ఇక్కడ వాసనలు రాగానే టెంప్టేషన్స్, ఎన్ని ఉన్నాయి అసలు మన లైఫ్లో. ఇవన్నిటినీ మనము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వము. అప్పుడు మనకి డబ్బులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. కానీ దేవుడి దగ్గర రావడానికి మాత్రము 100 ప్రశ్నలు వస్తాయి. మనకు ఆకలి ఎలా ఉంటుందో, టెంప్టేషన్స్ ఎలా ఉంటాయో, దేవుడి మీద పిచ్చి అట్లా ఉండాలి. అమ్మో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, స్వామివారి దగ్గర కలవాలి కలవాలి, ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి వెళ్ళాలి. ఇటువంటి పిచ్చిలు ఉన్న వాళ్ళకే దైవము చిక్కుతాడు. ప్రహ్లాదుడు అందరు పిచ్చోళ్ళు అనుకున్నారు, మురిగిపోయిన అన్నం పెట్టారు, కొండల మీద నుంచి కింద పడేశారు, ఏనుగులతో తొక్కిచ్చారు, పాములతో గరిపించడానికి ప్రయత్నించారు. కానీ మరి చిన్న బాలుడు కదా, దేనికైనా బలయ్యాడా? ఎందుకంటే ప్యూర్ లవ్ అన్నమాట, పవిత్రమైనటువంటి ప్రేమ. దానికి ఏం అంటించలేదు, స్వార్థాన్ని అంటించలేదు, కేవలం ఏమంటించాడు, నీ తప్ప ఇంకా నాకు ఏది అవసరం లేదనుకున్నాడు. అది ప్యూర్ లవ్. అంత పవిత్రమైనటువంటి ప్రేమ కలిగిన వాడికి దైవము ఖచ్చితంగా చిక్కుతాడు. రామదూత స్వామి వారు మాత్రం 100% చిక్కుతారు. ఆయన బోలా శంకరుడు లాంటి వాళ్ళండి, చాలా సులభంగా చిక్కుతారు. స్వామివారికి పెద్దగా నేను చాలామంది గురువులను కలిశాను, మీకు చెప్పాను కదా, వాళ్ళకి కొంత చాదస్తాలు ఉంటాయి, స్వామివారికి ఏం ఉండవు పాపం. మీరు 100 సార్లు నో అనుకొని దూరం అయిపోయినా మళ్ళీ ఒక్కసారి స్వామి సారీ స్వామి మాతో పొరపాటు జరిగిందంటే ఏం పర్వాలేదులే. ఎందుకంటే విశాలమైన హృదయం, ప్రకృతి మొత్తం ఆయనలోనే ఉంది. సో ఆయనే కదా మన కంట్రోలరు, ఆయనే కంట్రోల్ చేయాలి, ఆయనే ప్రాబ్లమ్స్ తీయాలి, ఆయనే శుచి చేయాలి, అంతా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయనకి ఎవ్వరి మీద కూడా వీళ్ళు వచ్చారా వాళ్ళు రాలేదా అనేది ఏం ఉండదు. నమ్ముకున్న వాడికి మాత్రము లక్షల కిలోమీటర్ల దూరంగా ఉన్న శక్తినిచ్చే శక్తి సంపన్నుడు భగవాన్ శ్రీ రామదూత స్వామి. కాబట్టి భక్తులారా, ప్రతి పౌర్ణమికి తప్పనిసరిగా రండి. అనుకోండి, ఒకవేళ మేము రావట్లేదంటే ఓహో మేము ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నాము, ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం మేము అనేది మనసులో పెట్టుకోండి. చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న గ్రహాలు, చిన్న చిన్న వాటి వల్లే పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనిషికి. ఆ చిన్న చిన్న గ్రహాలను తీయడానికి ఒక అతీతమైన శక్తి ఉండగా మనకి ఎందుకు భయం? అసలు కేవలము సమయం, ఎవ్రీడే ఒక 10 నిమిషాలు ధ్యానం తప్పనిసరిగా చేయండి. ధ్యానము వల్ల శరీరములో మలినాలు పోతుంటాయి. అది కూడా మామూలుగా ధ్యానం చేస్తే పోవు, గురు చరణాంకితం చేసుకొని గురు నామములో తరించిన వాడికి పోతాయి మలినాలు.
అలా మలినాలను తీసేటువంటి ఏకైక శక్తి సంపన్నులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు పొద్దున, 10 నిమిషాలు సాయంకాలం ధ్యానం చేయండి. ప్రతిరోజు స్వామివారి పేరు మీద ఏదో ఒక దానం చేయండి. ప్రతి ఒక్కరోజు స్వామివారి గురించి ఒక నలుగురికి చెప్పుకోండి. ప్రతి ప్రోగ్రాంకి అయినంత మందిని మీతో పాటు తీసుకొచ్చుకోండి. మీరేమి స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆశ్రమంలో అద్భుతమైన భోజనాలు ఉన్నాయి. మీకు నిస్సందేహంగా అయ్యో వీళ్ళు నమ్మితే వీళ్ళ పని కాకపోతే ఏంటి అని మీరు ఆలోచించొద్దు. మీరు నమ్మి వాళ్ళని తెచ్చినప్పుడు 100% వాళ్ళ పని చేసి ఆ పుణ్యాన్ని మీకు పోసేటువంటి శక్తి స్వామివారికి ఉంది. మీరు అస్సలు ఆలోచించొద్దు, తీసుకొచ్చేయండి. ఎంతమందినైనా తీసుకొచ్చేయండి. ప్రతి పౌర్ణమికి అద్భుతమైన భోజనాలు ఉంటాయి. ప్రధానంగా వాళ్ళ శరీరంలో కర్మలు పోతాయి, అది మీకు పుణ్యంగా మారుతుంది. అలా ప్రతి నిమిషము నేను నా కాంట్రిబ్యూషన్ ఏంటి, పుట్టినందుకు నేను మనుషులకు ఏం చేయగలను, నేను ఈ ప్రకృతికి ఏం చేయగలను, పుణ్యము సంపాదించుకోవడానికి ఎవరైతే ఎప్పుడు ఆరాట పడతారో దైవం వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళదండి. కాబట్టి భక్తులారా, ప్రతి పౌర్ణమి, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి ప్రోగ్రాము ఇది మీకు సొంతం కాదు, మీ కర్మకి సొంతం. అది ఆ కర్మని బలమైన దోషాలను తీసుకోవడానికి ఆ కర్మ ప్లేస్లో రామదూత స్వామివారిని నింపుతూ పోండి. వాళ్ళ నుండి మీరు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఒక్క 10 నిమిషాలు ఇవాళ మనము ధ్యానం చేసుకుందాము. ఆ తర్వాత నృత్య తపస్సు ఒక ½ అన్ అవరు, ఆ తర్వాత భోజనాలు చేసుకొని ప్రశాంతంగా వెళ్దురు కానీ.